హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈవినింగ్ స్నాక్ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మూరీ మిక్చర్ అంటారు కదండి, చాలా సింపుల్గా ఈజీగా అయిపోయి మూరీ మిక్చర్ అయితే మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక బాండి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకొని అందులో ఒక 4 మెంబర్స్కి సరిపడే క్వాంటిటీతో నేనైతే మరమరాలు తీసుకున్నాను. అవి కొంచెం డ్రై రోస్ట్ అవ్వాలి. డ్రై రోస్ట్ ఎందుకంటే ఆల్రెడీ రోస్ట్ అయి ఉన్నాయి, కానీ కొంచెం క్రిస్పీ తనానికి మనం డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇన్స్టెంట్గా మనకు దొరుకుతాయి కదండి, కార్న్ఫ్లెక్స్ అంటారు కదా, కార్న్స్ కూడా మనం ఇందులో అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, వీటిని కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే ఇంకా కొంచెం క్రిస్పీనెస్ యాడ్ అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఇవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చినాయి. ఇప్పుడు మనం వీటిని కూడా మరమరాల్లోకి అయితే తీసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అదే బాండిలో మరి కొంచెం ఆయిల్ వేసుకొని మనం పల్లీలు అయితే వేయించుకుందాం. ఈ పల్లీలు కూడా కొంచెం ఏమంటారు, సిమ్లో పెట్టే వేపుకోవాలండి, ఎందుకంటే మనం హైలో పెట్టడం వల్ల మాడిపోతాయి కానీ సరిగా రోస్ట్ అవ్వవు. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, పల్లీలు కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ఇందులోనే ఒక గుప్పెడు సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు టమాటా వేసుకోవాలి సన్నగా తరిగి. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులోనే కొద్దిగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి, అవి కూడా సన్నగా తరుక్కొని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే ఒక స్పూను, అంటే టేస్ట్కి తగినంత, అంటే మనం ఎంత కారం తినాలనుకుంటున్నాం అంత స్పైసీనెస్ కోసం ఎండు కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి, ఎక్కువ అక్కర్లేదండి, లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే కొంచెం గరం మసాలా వేసుకోవాలి, అలాగే ఒక స్పూను చాట్ మసాలా కూడా వేసుకోవాలి, అలాగే కొద్దిగా జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదండి, ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పైన ఒక నిమ్మ చెక్క అయితే రసం తీసుకొని వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ నిమ్మరసం వేసుకున్న తర్వాత కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇంకా బయట మనం మూరీ మిక్చర్ సెంటర్స్లో అయితే ఎలాగ అయితే మిక్స్ చేస్తారో ఆ టైప్లో మనం చేత్తోనే బాగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం ఈ కారం అలాగే మనం వేసిన సాల్ట్, మనం వేసిన మసాలాలన్నీ కూడా మంచిగా ఆ మూరీ మిక్చర్కి పట్టేటట్టు అయితే బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన మూరీ మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి, చాలా ఇష్టంగా